హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ స్వాతి సియరా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఒక ఫోటోషూట్ కి రెడీ అవుతున్నా. సో నేను ఎలా రెడీ అవుతున్నా, ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను. ఎస్, ప్రస్తుతానికి నేను ఏం రెడీ అవ్వలేదు, జస్ట్ స్నానం చేసి వచ్చా. సో ఇప్పుడు షూట్ వచ్చేసి నాంపల్లి వరకు నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. సో ఫాస్ట్గా రెడీ అయిపోతే మనకు అసలు టైం లేదు కాబట్టి. సో ఇప్పుడు మనం వేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం మేకప్ వేసే ముందు ఫస్ట్ మనం యూజ్ చేయాల్సింది ఫేస్ కి టోనర్. సో ఇది నేను ఈ రోజ్ వాటర్ ని దీంట్లో వేసి స్ప్రే చేసుకుంటాను. ఎస్, యాక్చువల్లీ నేను టోనర్లా రోజ్ వాటర్ని మాత్రమే యూజ్ చేస్తాను. ఇది ఆడినంత వరకు మనం కొంచెం ఆరబెట్టుకోవాలి. ఇది నేను మైసూర్లో తీసుకున్న శాండిల్వుడ్. ఇలా బయట వదిలేస్తే చాలు, రూమ్ మొత్తం మంచి స్మెల్ వస్తుంది. ఐ రియలీ లవ్డ్ ఇట్. హియర్ ఈజ్ మై స్కిన్ కేర్, విటమిన్ సి అండ్ నియాసినమైడ్. సో నేను మార్నింగ్ టైం టోనర్ తర్వాత విటమిన్ సి తీసుకుంటా, నైట్ టైం టోనర్ తర్వాత నియాసినమైడ్ తీసుకుంటా. సో ఇది డే టైమే కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ విటమిన్ సి. త్రీ డ్రాప్స్ తీసుకుంటే చాలు, అంతకుమించి ఎక్కువ తీసుకోకూడదు. అండ్ హెవీగా రబ్ చేయొద్దు కూడా. నెక్ కూడా మీరు రాసుకోండి. ఇది కూడా ఆరినంత వరకు మనం వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ పార్ట్ ఈజ్ మాయిశ్చరైజర్. నేను ఇది మాయిశ్చరైజర్ మాత్రమే చిన్నప్పటి నుండి యూజ్ చేస్తున్నా. లైక్ చిన్నప్పటి నుంచి అంటే యాక్చువల్లీ చిన్నప్పుడు నేను ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేసేదాన్ని. ప్యాకెట్స్ అయిపోయేవి. ఇంటర్మీడియట్ నుంచి అనుకుంటా నివియా మాత్రమే యూజ్ చేస్తున్నా. సో ఇప్పటికీ అదే యూజ్ చేస్తున్నా. యాక్చువల్లీ స్కిన్ కేర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నేను ముందు ఎప్పుడు అంత ఫాలో అయ్యేదని కాదు. అండ్ నాకు ఇంటర్మీడియట్లో చాలా పింపుల్స్ వచ్చేసేవి. ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చాలా పింపుల్స్ వచ్చేసేవి. నేను అప్పుడు ఏంటంటే, మీకు ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను కదా, ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకునేదాన్ని. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటికి వచ్చి ఖచ్చితంగా ఫేస్ వాష్ ఉంటేనే అప్పుడు నాకు స్కిన్ ఇంత పిగ్మెంటేషన్ లేకుండా ఇంత క్లియర్గా ఉంది. డన్ విత్ Nivea. Here the main part is sunscreen. It is mandatory. I am from village background. Mostly అక్కడ సన్ స్క్రీన్ అంత పెద్దగా ఎవరు యూజ్ చేయరు. మోస్ట్లీ అందరూ ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్స్. ఇంకా సన్ స్క్రీన్ అంటే తెలీదు నాకు కూడా, ఇక్కడికి వచ్చినంత వరకు సన్ స్క్రీన్ తెలీదు. సో మోస్ట్లీ అందరూ సన్ స్క్రీన్ యూజ్ చేయండి. కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, ఎల్డర్స్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తేనే మంచిది. సో ఐ సజెస్ట్ సన్ స్క్రీన్ ఎప్పుడు స్కిప్ చేయకండి. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఎందుకంటే మీ ఫేస్ని మాయిశ్చర్డ్గా ఉంచడానికి మాయిశ్చరైజర్, అండ్ బయటికి ట్యాన్కి ఎండిపోకుండా, మీరు ట్యాన్ అవ్వకుండా సన్ స్క్రీన్. ఎండిపోకుండా ట్యాన్ అవ్వకుండా అని కాదు, కానీ ఇట్ హెల్ప్స్ యూ. నాకు బాగా హెల్ప్ అయింది. ఇట్ ఈస్ మై సన్ స్క్రీన్, మినిమలిస్ట్. సో అండ్ వన్ మోర్ సన్ స్క్రీన్ విత్ మీ, దట్ ఈస్ వావ్. ఇది డిమార్ట్లో కొన్న 1+1 ఆఫర్లో. సో ద సన్ స్క్రీన్. Yeah, done. Every time it is mandatory. It has to dry. I have pocket fan. పాకెట్ ఫ్యాన్ ఎక్కడో పడేసా. ఎండల్లో షూట్స్లో బాగా హెల్ప్ అవుద్ది అది ఎక్కడ ఉందో తెలీదు. హియర్ ద నెక్స్ట్ పార్ట్ ఈజ్ ఫౌండేషన్. నేను ఇది మ్యాబ్లిన్ ప్రోడక్ట్ తీసుకున్నా. నేను తీసుకునేటప్పుడు నా స్కిన్ కలర్ వేరు, నా స్కిన్ కలర్ ఉండేటట్టు నేను మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నా. సో ఇప్పుడు అది మారిపోయింది అనుకుంటున్నా. స్టిల్ ఐఎమ్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్ ఓన్లీ. యా, డన్ విత్ ద ఫౌండేషన్. మోస్ట్లీ నేను ఈ ఫౌండేషన్ యూజ్ చేయను. ఒక కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది, అదే యూజ్ చేస్తాను. నాకు ఇదేం పెద్దగా ఉన్న ఫేస్ని పాడు చేసేస్తే అనిపిస్తుంది. బట్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏవో మీకు చూపించాలనుకున్నాను కాబట్టి అది చూపించా. ఫేస్ని ఎవ్రీ కార్నర్ని హైలైట్ చేసుకోవాలి అంతే, కానీ ఫేస్ మీద ఎక్కువ లేయర్స్ వద్దు అనిపిస్తుంది. సో ఈ ఫౌండేషన్ అనేది నాకు వర్క్ అయింది అని నేను ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే నేను కాంపాక్ట్ పౌడరే యూజ్ చేస్తాను. ఈ ఫౌండేషన్ నాకు ఎప్పుడు సరిగ్గా వర్క్ అవ్వలేదు, అండ్ అది ఆయిలీగా అనిపిస్తుంది నాకు కూడా. అండ్ ఐ ఫర్గాట్ వన్ థింగ్, ఫౌండేషన్ రాసే ముందు మనం ఈ క్రీమ్ రాసుకోవాలి. ఇది ప్రైమర్.
సో ఇది ప్రైమర్ అనమాట. సో మీ స్కిన్కి ఏ ప్రాబ్లం రాకుండా ఇది ఫస్ట్ బేస్గా పనిచేస్తుంది. కొంతమంది స్వెట్ రాకుండా కూడా ఇది అలా అనుకొని ఇది రాస్తారు. సో ఎవరి ఎజంప్షన్ వాళ్ళది. సో ఇదైతే ఫౌండేషన్ రాసే ముందు మనం రాసుకోవాలి. సో ఇది నేను రాయలేదు, యాక్చువల్లీ మర్చిపోయాను. అండ్ హియర్ ఈజ్ మై ప్రోడక్ట్. ఇదే నేను కాంపాక్ట్ పౌడర్ ఎప్పటి నుండి యూజ్ చేస్తున్నా, ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. విత్ కాంపాక్ట్ పౌడర్ ఏంటంటే మీకు ఏదైనా ఫౌండేషన్ రాసిన తర్వాత ఆయిలీగా అనిపిస్తే ఇది కవర్ చేసేస్తుంది మీకు. సో ఇది సింగిల్గా రాసుకున్న ఫైన్. సన్ స్క్రీన్ రాసిన తర్వాత ఇది రాసుకుంటే వెల్ అండ్ గుడ్. మీకు ఏ ఫౌండేషన్ అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. సన్ స్క్రీన్ తర్వాత ఇది మీరు ఏం రాసినా రాయకపోయినా సన్ స్క్రీన్ మ్యాండేటరీ. అంతే. డన్ విత్ ద నార్మల్ స్కిన్ లేయర్. సో ఇప్పుడు మనం హైలైట్స్ చేసుకుందాం. లైక్ ఐబ్రో పెన్సిల్, మస్కారా, ఐలైనర్, లిప్స్టిక్, బ్లష్. డన్. దిస్ ఈజ్ ఐ షాడో. యాక్చువల్లీ నా ప్రొడక్ట్స్ అన్నీ కొంటే ఇది నాకు ఫ్రీ వచ్చింది. మంచి కలరే ఎంచుకున్నా. దిస్ ఈజ్ ద స్పార్కిల్. బ్రష్ యూస్ చేశారు. ఎస్, హియర్ ఈస్ ద బ్లష్. ఆల్ ఫ్రమ్ Maybelline కంపెనీ. ఇది యాక్చువల్లీ కొంచెం ఇంకా డార్క్గా అప్లై చేస్తారు, నాట్ డార్క్, కొంచెం ఎక్కువ అప్లై చేస్తారు. సో వద్దులే లైట్. ఎస్, హియర్ ఈస్ ద ఐలైనర్. ఐ జస్ట్ ఆర్డర్ ఫ్రమ్ దిస్ మీషో. ఓకే, లెట్స్ అప్లై దిస్ వన్. Okay, I can't able to do this. I'll go in front of mirror. Yeah, done with this. యాక్చువల్లీ నాకు ఈ ఐలైనర్ పెట్టుకోవడం రాదు. మేకప్ అనేది నాకు ముందు వచ్చేది కాదు. అసలు ఏ ప్రోడక్ట్స్ ఉండేవో కూడా నాకు తెలీదు. షూట్స్కి వెళ్తున్న కొలది అక్కడ వాళ్ళని చూస్తాం కదా, మా మేకప్ ఆర్టిస్ట్స్ వాళ్ళు వేసేవాళ్ళు కదా. సో ఎలా అని సో వేరే వాళ్ళకి వేస్తే నేను నేర్చుకున్నా. పర్టికులర్గా ఎవరు నాకు నేర్పించలేదు. మన ప్రోడక్ట్స్ మనం తీసుకువెళ్ళి ఆ మేకప్ ఆర్టిస్ట్ ద్వారా వేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే వాళ్ళు చాలా మందికి బ్రష్ చేసి బ్లెండ్ చేస్తూ అదే బ్రష్తో మనకి అనేది ఇట్స్ నాట్ సజెస్టబుల్. సో మన ప్రోడక్ట్స్ యూజ్ చేస్తేనే మీ స్కిన్కి ఎప్పుడు అదే యూజ్ చేస్తున్నారు కాబట్టి అదే పడుతుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ వేయద్దు. కొంతమంది మంచిగా యూజ్ చేస్తారు, ఇంకొంతమంది మంచిగా యూజ్ చేయరు. సో మీ ప్రోడక్ట్స్ మీరే తీసుకెళ్ళండి. హియర్ ఈస్ ద కాజల్. సో మనం అప్లై చేసుకోవాలి. ఎస్, డన్ విత్ ద కాజల్. కొంచెం ఐస్ బ్రైట్ అయ్యాయా లేకపోతే ఉంది కంప్లీట్గా పోయిందా? ఇట్స్ ఓకే. అండ్ హియర్ ఈస్ ద మస్కారా. ఇది కూడా మీషో నుంచి ఆర్డర్ పెట్టాను. మీషో కదా, ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను. దిస్ ఈస్ ద మార్స్ వన్. ఎస్, ఈ మస్కారా అయిపోయింది. సో ఇది ఆరినంత వరకు వెయిట్ చేయాలి మనం. నేను ఫస్ట్ మేకప్ వేసేదాన్ని కాదు, నాకు వద్దనేసేదాన్ని. షూట్స్కి వెళ్ళినా సరే నాకు ఏ మేకప్ అవసరం లేదండి, నాకు లిప్స్టిక్ ఇచ్చేయండి చాలు, నాకు ఇంకేం వద్దు అంటే. సో 1 or 2 షూట్స్ అలానే చేసాలి. జస్ట్ లిప్స్టిక్, ఇంకేం ఉండేది కాదు. జస్ట్ ఒక పౌడర్ ఎలా అప్లై చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు ఏమైందంటే డల్గా ఫేస్ డల్ అయిపోయేది. ఏదో మిస్ అయింది. బట్ అదేంటో నాకు జనాలకు తెలుసు, బట్ నాకు తెలియట్లేదు అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు మేకప్ అండ్ ఐబ్రోస్, ఇప్పుడు ఐబ్రోస్ ఇలా ఉన్నాయి కదా, ఇవి మనకు ఎప్పుడైనా షూట్స్లో మనకి ఎవ్రీథింగ్ అనేది ఫినిషింగ్గా కనిపించాలి. దాన్ని ఏమంటారు, సంథింగ్. సో ఫినిషింగ్గా కనిపించాలి, క్లియర్గా షార్ప్గా కనిపించాలి ఏదైనా సరే. ఎయిదర్ ఐ, లిప్స్టిక్, ఐబ్రోస్, వాట్ ఎవర్, జా లైన్ అది కనిపిస్తేనే మీరు బ్రైట్గా కనిపిస్తారు అని నేను తర్వాత తెలుసుకున్నా. అండ్ దానికి వచ్చి తర్వాత ఐస్కి నాకు కాటుకు సెట్ అవ్వదు, ఏం సెట్ అవ్వదు, నాకు ఏం వద్దు అని చెప్పేసేదాన్ని. అండ్ కొన్నాళ్ళకి అది కూడా ఐస్ డల్ అయ్యాయి, డిమ్గా కనిపిస్తున్నావు, సో నువ్వు మేకప్ వేసుకోవాల్సిందే తప్పదు అంటే. సో ఓన్లీ షూట్స్ అండ్ ఫోటోషూట్స్, ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వీటికి వెళ్తే సో అప్పుడు వేసుకుంటా. సో డైలీ యూజెస్ ఆఫీస్కి మాత్రం నో వే. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, కాంపాక్ట్ పౌడర్, లిప్స్టిక్, అంతే. అంతకు మించి ఎక్కువ యూజ్ చేసేదే లేదు. అండ్ ఈ మధ్య నేను ఐబ్రో షార్ప్ చేస్తున్నా, సో అది బాగా కనిపిస్తుంది కాబట్టి. ఎక్కువగా ఫేస్కి ఎక్కువ రోజు మేకప్ వేయాల్సినంత అవసరం లేదు. మీ నార్మల్ స్కిన్ ఓకే, హైలైట్గా ఎక్కడైనా కనిపించాలి అంటే మాత్రమే సో మీరు మేకప్ వేసుకోవాలి. యాక్చువల్లీ బద్ధకం, అంత ఓపిక్గా కూర్చొని మేకప్ వేయాలంటే బద్ధకం. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐబ్రో షాడో సంథింగ్, ఐ డోంట్ నో, ఐబ్రో కలర్ అనుకుంటా. సో ఇది
మనం ఇది వేసుకుంటే అందరికి బాగుంటది. ఇదేంటంటే ఇక్కడ నుంచి ఈ కార్నర్ ఈ ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ వరకు తీసుకొచ్చి కిందకి ఇలా చేస్తే చాలు. దాన్ని కూడా ఇలా షార్ప్ చేసుకుంటే మీ ఐబ్రో షార్ప్గా కనిపిస్తాయి. అప్పుడు మీరు కాన్ఫిడెంట్ లుక్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో వెయిట్ ఎ మినిట్. ఎస్, లుక్ ఎట్ ద డిఫరెన్స్. నార్మల్ అండ్ దిస్ ద షార్ప్ వన్. ఎస్, ఐబ్రో పెన్సిల్ కూడా అయిపోయింది. ఐ లాస్ట్ మై లిప్స్టిక్, అది ఎక్కడ పడిపోయిందో తెలియదు. అండ్ దీస్ ఆర్ ద లిప్ కలర్స్. ఐ బాట్ దిస్ ఫ్రమ్ మీషో ఐ థింక్. సో దీంట్లో ఏదో ఒక కలర్ అప్లై చేసేద్దాం. సో యాక్చువల్లీ రెడ్ సారీ కాబట్టి గో విత్ రెడ్. ఎస్, దాని మీద లిప్స్టిక్. నైస్. దీని మీద లిప్ గ్లాస్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ద లిప్ గ్లాస్. ఇదేంటంటే వితౌట్ లిప్స్టిక్ రాయకముందు మీరు లిప్ బామ్ అప్లై చేసుకుంటే, లిప్ బామ్ ఈజ్ మ్యాండేటరీ. అది ఏ కాలంలో అయినా, శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం, ఏ కాలంలో అయినా లిప్ బామ్ మ్యాండేటరీ. నేను నివియా లిప్ బామే వాడతా, సో ఇట్ హెల్ప్స్ మీ. ఇది లిప్ గ్లోవ్స్ ఆర్డర్ చేశాను. ఏంటంటే ఇది జస్ట్ మీరు లిప్కి రాసుకోగానే హెవీ డార్క్ అయిపోతే అది తుడిచేస్తే మీకు న్యాచురల్ లిప్స్ లాగా పింక్ కలర్లో వచ్చేస్తాయి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇది చూపిస్తా. Yeah, some more products I just want to share with you. Like this is the one. ఇక్కడ మనం జాలైన్, మీకు ఏమైనా డబుల్ చిన్ ఉంటే ఇది బాగా హెల్ప్ అవుద్ది. ఇలా ఇలా సో ఇలా ఇలా రోజు మీరు రబ్ చేసుకున్నా, ఇక్కడ ఇలా రబ్ చేసుకున్నా మీకు డబుల్ చిన్ ఉంటే ఖచ్చితంగా పోద్ది. నాకు డబుల్ చిన్ లిటిల్ బిట్ ఉండేది, సో ఇది వర్క్ అయింది బాగానే. అండ్ దిస్ ఇస్ ఆల్సో వన్. ఇలా మసాజ్ చేసిన మెడకి, బ్యాక్ సైడ్ మీకు ఫ్యాట్ ఉంటే బ్యాక్ నెక్, ఇది బాగా హెల్ప్ అవుద్ది. అండ్ దిస్ ఇస్ ద వన్. ఫేషియల్ హెయిర్ ఏమైనా ఉంటే, మస్టాజ్ వచ్చినా, ఇలా ఇలా ఏమైనా వచ్చినా, ఫేషియల్ హెయిర్ ఉంటే ఇది బాగా హెల్ప్ అవుద్ది. సో కేర్ఫుల్గా ఉండాలి దీంతో, చిన్న చిన్న ఇచెస్ అయిపోతాయి. దీంతో పాటు నేను ఖచ్చితంగా మంత్లీ ఒక రెమెడీ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తాను. లైక్ మీకు ఫేస్ దగ్గర చిన్న చిన్న వైట్గా వచ్చేస్తాయి కదా, దాన్ని ఏమంటారు, సో బ్లాక్గా వైట్గా, సో ముక్కు మీద వస్తాయి. సో దానికి నేను బేసిన్ శనగపిండి, టర్మరిక్ పౌడర్, పసుపు, ముల్తానీ మట్టి పౌడర్ కొంచెం వేస్తాను. అది ఎందుకు ఇచ్చింగ్ వస్తుంది నాకు, సో అది కొన్నిసార్లు స్కిప్ చేస్తాను. బట్ ఈ రెండు మాత్రం వాటర్లో లైట్గా ముద్ద చేసి ఫేస్కి అప్లై చేసి రబ్ చేస్తాను. అప్లై చేసి వదిలేయకుండా నేను రబ్ చేస్తాను. ఇక్కడ ఇక్కడ ఈ పార్ట్స్ నేను రబ్ చేస్తే ఆ వైట్ది ఏమైనా ఉందో, బ్లాక్ది ఉందో, ఏమైనా చిన్న చిన్న ఆయిలీనెస్ ఉన్నా, ఇంకేదైనా గరుగ్గా స్కిన్ ఉన్నా అది బాగా హెల్ప్ అవుద్ది. విత్ ఇన్ మీరు కడిగిన వెంటనే రిజల్ట్ వస్తుంది అనమాట. నేను అది ఎండినంత వరకు వెయిట్ చేయను. సో రబ్ చేసేసి, సో వెంటనే క్లీన్ చేసేసి మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటా. అది నాకు చాలా బాగా హెల్ప్ అయ్యింది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు పింపుల్స్ ఉన్నా సరే ఖచ్చితంగా పోతాయి. ఐఎమ్ డన్ విత్ ద మేకప్. హియర్ ఐ బాట్ ద సారీ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. యాక్చువల్లీ 650 ఎంతో పడింది. ఈ కలర్ అండ్ ఇదంతా బాగుంది, కానీ అంత కాస్ట్ వర్త్ కాదు అనిపించింది. ఓకే, లెట్స్ ట్రై. ఇది ఎంత అంటే ఒక 300-400 కాస్ట్, అంత 650కి వర్త్ కాదు. దీంతో పాటు ఒక బ్లౌజ్ కూడా ఇచ్చారు. ఓకే, ఈ సారీ కట్టుకుందాం. దీంతో పాటు బ్లాక్ బ్లౌజ్ అండ్ సమ్ యాక్సెసరీస్ ఆల్సో దేర్. ఐ షో యూ. ఎస్, ఐ డోంట్ హ్యావ్ ద కస్టమైజ్డ్ వన్, సో ఐల్ గో విత్ ట్యాంక్ టాప్. దీంతో బ్లౌజ్ వచ్చింది, కానీ అంత టైం లేదు కుట్టించుకునే టైం. సో ఈరోజు ఫోటోషూట్కి ఈ ట్యాంక్ టాప్తో, ఈ శారీతో అడ్జస్ట్ అయిపోదాం. హాయ్, దిస్ ఇస్ ద శారీ. సో గుడ్. లాస్ట్లో చూపిస్తా ఈ శారీ ఎలా ఉందో అనేది. మనం ఫోటోషూట్కి వెళ్తాం కదా, సో అక్కడ క్లిప్స్లో మీకే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలన్నమాట. దిస్ ఇస్ ద బాక్స్. దీంట్లోనే ఇయర్ రింగ్స్ మొత్తం కాదు, ఒక 30% ఉంటాయి. యాక్చువల్లీ నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ అంటారు కదా, సో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి. సో ఇయర్ రింగ్స్, చైన్స్ అన్ని దీంట్లో ఉంటాయి. అంటే మోస్ట్లీ ఈ బాక్స్ని ఇలా షూట్కి పట్టుకెళ్ళిపోతా. ఎప్పుడు ఏవి ఎలా కావాలంటారో తెలియదు కదా. ఇయర్ రింగ్స్ బాక్స్ ఇది. సో దీనికి ఏం సెట్ అవుతాయి ఇప్పుడు చూద్దాం మనం. ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి, కానీ నాకు ఏం సెట్ అవుతున్నట్టు అనిపించట్లేదు.
అసలు నా దగ్గర ఏం లేవనిపిస్తుంది. సో మినిమల్‌గా వీటితో ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోదాం. ఆల్రెడీ దీంతో ఫోటోషూట్ అయిపోయింది. బాగుంటాయో బాగోవో తెలీదు. ట్రై చేస్తా. ఓకే. బానే ఉన్నాయనిపిస్తుంది. మినిమల్‌గా ఉన్నాయి. ఓకే. సో చైన్ ఏం వద్దనిపిస్తుంది. వద్దులే. అండ్ ఈ బ్రాస్లెట్‌తో వెళ్ళిపోదాం. ఇది నేను ఏఎంబీ మాల్‌లో తీసుకున్నా. 250 అనుకుంటా. యాహ్! హెయిర్‌ని సెట్ చేసుకుంటే ఫినిష్. సెట్ అయిపోయింది. ఐఎమ్ డన్ విత్ ద మేకప్ అండ్ హియర్ ఈస్ ద సెట్టింగ్ స్ప్రే. సో ఈ మేకప్ అంతా వేసాం కదా, సో ఇది అప్లై చేస్తే కొంతవరకు మేకప్ పోకుండా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో లెట్స్ అప్లై. నాకు అప్లై చేయడం రాలేదు. ఇట్స్ ఓకే. ఎస్, ఇన్ని చేశాను బట్ హెయిర్కి ఏం చేయలేదు. ఎందుకు అంటే ఎందుకో హెయిర్ ఊడిపోద్దేమో అని భయంకి నేను కర్ల్స్ చేసుకోను, హెయిర్ డ్రై చేసుకోను. అదే ఐ మీన్ ఈ మధ్య న్యాచురల్గానే నేను హెయిర్ డ్రై చేసుకుంటున్నా అండ్ కర్ల్స్ కూడా చేసుకోవట్లేదు. ఫ్రీగానే వదిలేస్తున్నాను, ఎందుకంటే బౌన్సీగానే ఉంది అండ్ నేను హెయిర్ కేర్ కూడా తీసుకుంటున్నాను కాబట్టి న్యాచురల్గానే బాగుందని వదిలేస్తున్నాయి. సో హియర్ ఈజ్ మై బ్యాగ్. సో దీన్ని క్యారీ చేస్తూ దీంట్లో ఏమేమి పెడతాను, ఏమేమి నేను షూట్కి తీసుకెళ్తా, మోస్ట్లీ నా హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి నేను క్యారీ చేస్తా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఆర్ ఈ వీడియోలో మీకు చెప్తా, సరేనా? సో ఎవ్రీథింగ్ గాట్ సెట్. లాస్ట్ పంచ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? So here is my output, guys. Thank you so much for watching my video. ఇలాగే ఎన్నెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి. బాయ్. సో లెట్స్ సీ ఇన్ photoshoot. Don't forget to like this video, okay?